అస్సలం అయికం ఎవ్రీవన్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే దయచేసి దీనికి పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ 1 to 4 దాకా. ప్లీజ్ దయచేసి అవి చెక్ చేయండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమైద్ది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పుల్సి రాత్ మీద 3వ ఘట్టం ఖుమ్స్ మరియు జకాత్. ఖుమ్స్ అంటే అరబిక్ పదం అన్నమాట. ఖుమ్స్ అంటే అరబిక్లో 5వ లేదా 20% అని అర్థం. ఖుమ్స్ మీ ఆదాయం యొక్క అదనపు మొత్తంలో 20% చెల్లించాలి. అదనపు మొత్తం అని గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మీరు ఒక తారీఖు గుర్తుంచుకోండి, ఒక సంవత్సరం, ఓకే, లేదా ఒక వ్యాపారం మొదలుపెట్టిన మొదటి రోజు నుండి ఒక సంవత్సరం, 365 days. సో మనం ఇక్కడ జనవరి 1 అని అనుకుందాం, 2024. సో జనవరి 1, 2024 ఆ తర్వాత సంవత్సరం జనవరి 1, 2025 వచ్చే వరకు మీరు ఎంత డబ్బు సంపాదించారో, ఎంత అదనపు డబ్బు వచ్చింది. ఉదాహరణకి ఒక సంవత్సరం అంతా చూసుకున్నట్లయితే 20 లక్షలు సంపాదించారు అనుకోండి. వాటిలో మీ ఖర్చులు అనగా రెంట్, ఎక్స్ట్రా పేమెంట్స్, తిండి, బట్ట, పండగలు ఇలాంటివన్నీ తీసేసి ఇవన్నీ చెల్లించిన తర్వాత మీ దగ్గర ఎంత డబ్బు మిగిలిందో, ఉదాహరణకి ఇంకా 20 లక్షల్లో 5 లక్షలు మిగిలాయి అనుకోండి. అప్పుడు ఆ 5 లక్షల్లో 20% ఖుమ్స్ తీయాలి. అనగా 5 లక్షల్లో 20% అంటే 1 లక్ష రూపాయలు ఖుమ్స్ చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ మీరు గూగుల్ చేసినట్లయితే కనుక దీని గురించి చాలామంది స్కాలర్స్, పండితులు ఎవరు వివరించలేదన్నమాట. మరియు దీని గురించి ఖురాన్లో ఉంది, అల్ అన్ఫాల్ ఆయత్ నెంబర్ 41లో ఉంది. సో అదే ఆయతు మొదటి చివరి 2 మాటలు చూసుకున్నట్లయితే చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, వేరే పండితులు వేరేలాగా చెప్తారనమాట. గూగుల్ చేసినట్లయితే కనుక ఇది షియా ముస్లిమ్స్ చేస్తారు అని చెప్పేసి గూగులే చెప్తుంది. దీని గురించి క్లియర్గా వీడియో కావాలంటే నేను ఇంకొకటి చేస్తాను. బట్ నేను షార్ట్ ఫామ్లో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది యుద్ధ సమయంలో యుద్ధ దోపిడీ డబ్బు గురించి మాట్లాడుతూ ఇలా వచ్చింది ఖుమ్స్ అనేది ఖురాన్ ఆయతులో వివరించినట్లు. సో మనం దీని గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం, ఎందుకంటే చాలా లెంతీ అయిపోయింది. మరియు ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే కనుక ఏ స్కాలర్స్, పండితులు కానీ ఎక్కువగా దీని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. చాలా వరకు ఇండియాలో వచ్చేసి ఖుమ్స్ అనే పేరు కన్నా జకాత్ అనే పేరుతోనే ఈ ఖుమ్స్ కూడా తీస్తూ ఉంటారు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకే. సో మనం ఇక్కడ నుండి పుల్సి రాత్ మీద 3వ ఘట్టం మీద జకాత్ గురించి ఏం తెలుపబడుతుందో తెలుసుకుందాం. ఇస్లాం యొక్క మూల స్తంభాలలో ఒకటి జకాత్. జకాత్ అనేది అత్యాశ నుండి డబ్బు మరియు ఆస్తులను శుభ్రపరచడం, అదనపు సంపదను పంచుకోవడం మరియు సంపద యొక్క న్యాయమైన పంపిణీని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్న ఆధ్యాత్మిక అభ్యాసం. పరిమితికి మించి ఆస్తి, డబ్బు, సంపద కలిగి ఉన్న వాళ్ళని నిసాబ్ అంటారు. వీళ్ళు జకాత్ చెల్లించవలసి ఉంటుంది. జకాత్ పేదవాళ్ళకి మరియు ప్రయాణికులకు డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. జకాత్ తీయటం తప్పనిసరి. 2.5%, 2.5% పరిమితికి మించి సంపద ఉన్నవారు 2.5% జకాతు తీయాల్సి ఉంటుంది. అల్లా సుబ్హాను తాలా జకాతు మనకు పంపిణీ చేయమని ఆజ్ఞాపించారు, కానీ జకాత్ ఇవ్వడానికి బదులు వారు దానిని అవసరమైన వారి నుండి దాచడానికి ఎంచుకున్నారు. దానిని నిజమైన యజమానులకు ఇవ్వడం కంటే ఇలా దాయటం మంచిది అని అనుకున్నారు. అటువంటి పరిస్థితి నుండి మనం అల్లాహ్ సుబ్హాను తాలా దగ్గర శరణు వేడాలి. మనం ఇలా జకాత్ ఇవ్వకుండా ఉన్నదాన్ని దాచుకోవడం వల్ల స్వర్గం మన నుండి దాచబడుతుంది. మనం చెల్లించవలసిన జకాతులను చెల్లించడం నిర్లక్ష్యం చేసిన వ్యక్తి, అది ₹1 ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ ఘట్టం వద్ద నిలిపివేయబడతాడు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, ప్రళయ దినాన జకాతు చెల్లించని వ్యక్తి మెడలో అక్రా అనే కొండ చిలువ అతని గొంతుకు చుట్టుకుని ఉంటుంది. ఇందులో చెప్పినట్లుగా నరకంలోని అగ్ని వేడి చేయబడిన రోజు వారి నుదిటి మరియు వారి ప్రక్కల శరీరం మరియు వెనుక భాగం ఆ నరకపు వేడిలో వేడి చేయబడ్డ వాళ్ళ సంపదను తీసి వాళ్ళ ఒంటి మీద ఆ సంపదతో ముద్రించబడతారు. ఇది వారి కోసం వారు కూడబెట్టుకున్నది. కాబట్టి వీరు ఎవరైతే ఈ సంపద అనగా జకాతు తీయకుండా పేద ప్రజల నుండి దాచిన ఈ సంపదను, వారు నిల్వ చేసుకున్న సంపదని రుచి చూస్తారు అగ్ని ద్వారా. ఖురాన్ 9:35లోనిది.
జజాకల్లా ఖైర్. ఇప్పటిదాకా నా ప్రసంగాన్ని విన్నందుకు. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయకపోతే దయచేసి చెక్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్క వీడియో చేయడానికి కనీసం నాకు ఒక 5 hours పడుతుంది. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చితే దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో. జజాకల్లా ఖైర్. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫెజ్.